గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులకి ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో ఈ జూలై 5వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 12 రాశులలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుంది క్లుప్తంగా తెలియచేసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఎన్నో అద్భుతాలతో కూడుకున్నటువంటి ఒక గొప్ప విషయాన్ని మీకోసమే తెలియచేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి అవకాశం మిస్ చేసుకున్నామా, మళ్ళీ 2053లో అటువంటి రోజు మనకు దొరుకుతుంది. ఆ 2053లో మిస్ చేసుకుంటే 2070లో మనకు దొరుకుతుంది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఈ 2053 వరకు ఎంతమంది మనం ఆ వచ్చే రోజును చూడగలుగుతాం, 2070లో వచ్చే రోజును చూడగలుగుతాం. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో ఈ నెలలోనే జూలై మంత్లోనే ఒక అద్భుతమైనటువంటి సమస్త దోషాలని తొలగించి జాతకరీత్యా అపారమైనటువంటి శివానుగ్రహాన్ని ప్రసాదించే ఒక గొప్ప రోజు గురించి ఇందులో తెలియచేసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదామా. జూలై 5వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి శుక్రుడు అత్యంత యోగప్రదుడుగా ఉన్నాడు. కారణం సప్తమ స్థానంలో స్థితి పొంది ఉండడం. అంటే ప్రధానంగా ఏవైనా పొరపచ్చాలున్నా, ఎవరితో కలిసి పనిచేస్తున్నా ఆ పొరపచ్చాలున్నా ఆ పొరపచ్చాలన్నీ కూడా తొలగించుకునే అవకాశం ఏర్పడుతుంది. దంపతుల మధ్య, జీవిత భాగస్వామి మధ్య, అలాగే ప్రేమికుల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న పొరపాట్లు కూర్చొని మాట్లాడుకోగలిగితే సమసిపోతాయని తెలియచేయవచ్చు. అయితే ప్రధానంగా కుంభరాశి వారికి అర్ధాష్టమ కుజ ప్రభావము ఇది అనుకూలంగా లేదు. దీనివలన జరిగేటువంటి నష్టం ఏంటి? ప్రధానంగా ప్రతి పని యందు ఆటంకం ఉంటుండడం, వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి రావడం, చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు, ఇబ్బందులు ఎదురవుతుండడం, ప్రశాంతత లేకపోవడం జరుగుతాయి. బుధుడు, రవి వీరు కూడా గమనించుకున్నట్లయితే అనుకూలము లేదు. కాబట్టి నిరుద్యోగస్తులు ఏదైనా ఉద్యోగం కనుక లభిస్తే వెంబడే జాయిన్ అయ్యే అవకాశం చూసుకోండి. లేదు సమయం అవకాశం వేచి చూద్దామనంటే ఒక జూలై 15వ తారీఖు వరకు వేచి చూడండి. గ్రహాలు మారుతాయి, అప్పుడు ఖచ్చితంగా ఉద్యోగం లభించి తీరుతుంది, అందులో సందేహము లేదు. అలాగే గురువు అనుకూలంగా లేడు. షష్టం మందున్నటువంటి గురువు అనేక కష్ట నష్టాలు ధనపరంగా తీసుకుని వస్తాడు. కీర్తి ప్రతిష్టలు అంతగా ఉండవు, అనుకూలత ఉండదు, ఏ పని చేసినా అనుకూలత ఉండదు. ఇలా చాలా మటుకు సమస్యలు అనేటువంటివి ఈ యొక్క కుంభరాశి వారిని చుట్టుముట్టబోతున్నాయి. అనుకూలం లేదు. ఏలినాటి శని ప్రభావము, అర్ధాష్టమ కుజ ప్రభావము, రవి అనుకూలంగా లేడు, బుధుడు అనుకూలంగా లేడు, గురువు అనుకూలంగా లేడు, శుక్రుడు సాధారణంగా యోగించబోతున్నాడు. కాబట్టి ఏతావాత గ్రహాలు ఏవి అనుకూలంగా లేవు. కాబట్టి అతి సాధారణమైనటువంటి ఫలితాలు కుంభరాశి వారికి ఏర్పడబోతున్నాయి. కాబట్టి అపారమైనటువంటి దైవానుగ్రహం పొందితే తప్ప ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళు సమస్యల నుంచి బయటపడలేరు. అంటే ఏదో ఒక సుడిగుండంలో చిక్కుకున్నట్టుగా ఉంటుంది. కాబట్టి కంటి ముందర సమస్యలే ఉంటాయి తప్ప సమస్యల మార్గం కనబడదు, ఒక పజిల్ లాగా ఉంటుంది. ఈ సమయంలోనే నవగ్రహాలని నియమించినటువంటి వాడు, నవగ్రహాలని నడిపించే గ్రహము అయినటువంటి అత్యంత దైవమైనటువంటి పరమేశ్వర అనుగ్రహం మీకు కావాలి. అందుకనే ఇంతకుముందు చెప్పాను కదా, మొదటి మాటలో అపారమైనటువంటి ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహ ప్రభావము మీకు అందరికీ లభించాలనే సదుద్దేశముతో
ఒక గొప్పదైన రోజున మీకు తెలియచేస్తున్నాను. అదే మహాశైవాఖ్య యోగముగా చెప్పబడే జూలై 13వ తారీఖు రోజున. ఆ రోజున మాస శివరాత్రి, ఆరుద్ర నక్షత్రము, సోమవారము కలిసి ఉండడం అద్భుతం. చతుర్దశి తిథి ఉండడం, 100 మహాశివరాత్రులకి ఎంతటి బలమో ఆ ఒక్క రోజుకి అంతటి బలం ఉంటుంది. పరమేశ్వరుడు సదా ప్రసన్నుడై ఉంటాడు. ఆ రోజున దగ్గరలోని శివాలయంలో మీరు అర్చనాభిషేకాదులు జరుపుకొని మీ యొక్క సంకల్పాన్ని ఆ పరమేశ్వరునికి నివేదన చేయండి. తప్పకుండా ఆ పరమేశ్వరుడు మీ యొక్క కోరికను నెరవేరుస్తాడు. ఈరోజు మనకు తప్పిపోయిందా? 2026 సంవత్సరంలో వచ్చిన ఈ యోగము 2053లో వస్తుంది. అది తప్పిందా 2070లో వస్తుంది. అప్పటి వరకు ఎంతమంది ఉంటామో లేదో తెలియదు, అసలు చూస్తామో లేదో తెలియదు. అటువంటి గొప్పదైనటువంటి శివుని యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించి ఆ రోజున మిస్ చేసుకోకండి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అపారమైనటువంటి శివానుగ్రహం మీకందరికీ అందించాలనే సదుద్దేశంతో అరుణాచల క్షేత్రంలో కానీ, శ్రీకాళహస్తిలో కానీ మన పీఠమాధ్వర్యంలో మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ పూజలు, ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం, విద్యార్థులకి సరస్వతి అనుగ్రహం కోసం సరస్వతి దక్షిణామూర్తి హోమాలు, అలాగే ధనాకర్షణ, జనాకర్షణ కోసం లక్ష్మీ హోమము, గత జన్మ కర్మదోషాలు తొలగిపోవడం కోసం రుద్ర హోమము, సర్వ సమస్యలు, కష్టాలు, నష్టాలు తొలగిపోవడం కోసం సుదర్శన హోమము, అన్నిటికంటే మించి ఆ యొక్క నవగ్రహాల యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా ఉండాలనే సదుద్దేశంతో నవగ్రహ పాశ్వత హోమం జరిపించి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అమృత ఘడియల్లో జరపబోతుంది. ఆ రోజున మధ్యాహ్నం 4 గంటలకి ప్రారంభమవుతుంది. కావున జూలై 13 మధ్యాహ్నం 3 గంటల లోపల మీరు ఈ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. కేవలం 54 మందికి మాత్రమే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క వీడియో చూడగానే పూర్తి వివరాలు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి తెలుసుకోండి. అవకాశం ఉంటే నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక రోజువారీ కార్యక్రమాల్లో కనుక చూసుకున్నట్లయితే 5, 6 తేదీలలో పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకుంటారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. అన్ని పనులని చక్కబెట్టుకుంటారు. సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. ఆదాయం కూడా చాలా చక్కగా ఉంటుంది 5, 6 తారీఖుల్లో. 7, 8 తేదీల్లో మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఏదో ఒక తెలియని ఆవేదన ఉంటుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు ఎదురవుతాయి. ఇలా సమస్యాత్మకంగా ఉంటుంది. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. 9, 10 తేదీలలో సహాయ సహకారాలు ఎదుటి వాళ్ళ ద్వారా పొందడము, రాని బాకీలు వసూలు అవ్వడము, అన్ని విధాలుగా సుఖ సంతోషాదులతో ఉండడం, ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ద్వారా ఆర్థికపరమైన సమస్యల్ని తీర్చుకుంటారు, సంతోషంగా గడుపుతారు. 11, 12 తేదీల్లో వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. గృహ మరమ్మతులకి ఖర్చులు అధికంగా అవుతాయి. ప్రశాంతంగా ఉండదు, సంతృప్తి ఉండదు. ఇక 13, 14 తేదీలలో ప్రభుత్వ పరంగా ట్యాక్సులు, చలాన్లు కట్టాల్సిన పరిస్థితి, అలాగే ఆరోగ్యము జ్వరపీడితులయ్యే అవకాశము, ఖర్చులు అధికంగా ఉంటాయి. ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు. అన్నీ ఆలోచనలు ఉంటాయి తప్ప కార్యరూపం దాల్చదు. 15వ తారీఖు రోజున మాత్రం అనుకున్న విధంగా సమస్యల నుంచి బయటపడే మార్గాలు ఎదురవుతాయి. ఖర్చులు అధికంగా ఉన్న ఆదాయం చాలా చక్కగా ఉంటుంది. సభ్యులతో, మిత్రులతో ఆనందంగా గడుపుతారని చెప్పవచ్చు. ఏతావాత అతి సాధారణమైనటువంటి ఫలితాలు ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతున్నాయి. కాబట్టి సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు దత్త అష్టకం, కాలభైరవ అష్టకం, నవగ్రహ స్తోత్ర పారాయణం రోజుకి 3 సార్లు పఠించండి. చాలా మటుకు సమస్యలు తగ్గుముఖం పడతాయి. అవకాశం ఉంటే మహాశైవాఖ్య యోగము అపారమైనటువంటి శివానుగ్రహం అందించే జూలై 13వ తేదీన మన పీఠమాధ్వర్యంలో జరిగే అరుణాచలంలో కానీ, శ్రీకాళహస్తిలో జరిగే కార్యక్రమంలో కానీ గోత్రనామాదులు నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.